నీకేమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు హెల్త్ బాగానే ఉంటుంది కదా, గుండ్రాయిలాగా బాగానే ఉన్నావు కదా, నీకేం నొప్పులు ఉంటాయి? మాకు లేవా? ఒక్క వయసుకు సంబంధించి లేకుండానే వచ్చేస్తాయా? ఏంటి అసలు ఈ నొప్పులు ఎందుకు కారణం వల్ల వస్తున్నాయి అన్నది ఈరోజు టాపిక్. నొప్పులు ఏంటి అంటే, మనం పుట్టిన కానించి పెరిగే వరకు, మన పుట్టి పెరిగి ఇవన్నీ వదిలేసిన మన మధ్యలో ఒక 25-35 వచ్చే వరకు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క పెయిన్స్ అనేవి వస్తాయి. అన్నీ మనకు అప్పుడున్నంత గ్లో ఇప్పుడు ఉండదు. మన అప్పుడున్నంత స్ట్రాంగ్ ఉండం మనం. ఎందుకంటే పిల్లలను జన్మించేదానికి దీంట్లోని మన హెల్త్ ఇష్యూస్ అని వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ బ్యాక్ పెయిన్, తెలియని కడుపు నొప్పి, అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తుంది? కాళ్ళ నొప్పి ఎందుకు వస్తుంది? ఆఫ్టర్ ఆల్ వచ్చింది జ్వరమే కదా. ఇంట్లో వాళ్ళందరికీ జ్వరాలు వస్తే ఒక ఇల్లాలు పనులన్నీ చెయ్యాల. అదే ఇళ్ళకి జ్వరం వస్తే ఇంట్లో పాదలల్లా టైంకి బాక్స్ అందకపోయినా ఒక్కరోజు లేటుగా లేసామంటే ఎన్నేసి మాటలు అంటారు. ఏంటి జ్వరమా? ఇంటికాడే కదా కూర్చుని తింటున్నావు, జ్వరం అన్నది వస్తారు, హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటారు. హాస్పిటల్కి వెళ్ళొచ్చాక తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా, జ్వరం తగ్గలేదా? కానీ ఆ నొప్పి, అక్కడ నడుము నొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి అన్నది భరించే వాళ్ళకునే తెలుస్తుంది. బిడ్డని కనేటప్పుడు ఎంత బాధపడతామో తర్వాత ఫ్యూచర్లో వచ్చే నొప్పులకి అలాగే ఒక హెడేక్ వచ్చినా, ఒక బ్యాక్ పెయిన్ వచ్చినా, ఒక స్టమక్ ప్రాబ్లం వచ్చినా అస్సలు భరించడం. మరి ఇంకోటి చెప్పనా, వాళ్ళు వెళ్ళేటప్పటికి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని ఇవన్నీ చేసి పంపించేశాక 9-10 గంటలకి స్నానం చేసి పూజ చేసి తినేటప్పటికి 10:30 ఆ టైం అవుతుంది కదా. మనం తినడానికి 11 కూడా అయిపోతుంది. ఆ టైం అప్పుడు టిఫిన్ చేసి కూర్చుంటున్నామంటే అప్పుడు వాళ్ళు లంచ్ టైం చేస్తారు. 12 గంటలకు అట్లా లంచ్ టైం చేస్తారు. వాళ్ళు వచ్చే ముందల 1 o'clock 2 o'clock మినిమం ఎవరైనా 1 గంట దాటి 2-3 గంటలలోపే హౌస్ వైఫ్లు ఎవరైనా సరే లంచ్ చేస్తారు. అలాంటప్పుడు ఏమంటారు, ఏంటి ఇప్పుడు దాకా అన్నం తినలేదా, ఏం పోటాడుతున్నారు? మళ్ళీ అన్నం తిన్నాక అన్నీ నార్మలే, ఇంట్లో పని చేయడం, డిన్నర్కి సంబంధించి పిల్లల్ని చదివించడం, ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. అదే కాకుండా వాళ్ళకు ఒక చిన్న రొంప చేస్తేనే భరించలేదు, చిన్న కాళ్ళ నొప్పి వస్తేనే భరించలేదు. కానీ మనం ఎలా భరిస్తాం అనుకుంటున్నారు వాళ్ళు? నాకు అర్థమవుతలేదు. మనల్ని ఎందుకు అంత వీధిగా చూస్తారు? వచ్చి పని చేసినా కానీ తన భర్త, పిల్లలు, అత్త, మామ, మధ్యగారులు, బావగారులు, ఇంకా కుటుంబంలో ఎవరైనా అర్థం చేసుకున్నారు అంటే నా కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా అని ఆ స్త్రీ బాగా సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ తను ఒక్కరు కూడా తగ్గిందన్న మాట అడగకపోతే తను ఎంత కుమిలిపోతుందో. మందులకైనా కానీ తనను ప్రేమగా పలకరించే వాళ్ళు కావాలని తను అనుకుంటూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ప్రతి ఇంటిలోని, ప్రతి అమ్మాయికి, ప్రతి ఇళ్ళకి, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి చూడండి. మీకు ఒక తలనొప్పి వస్తే మీరు ఎలా తట్టుకోలేరో, దాని 2 బిడ్డల కన్నాకి ఇంట్లో పనంతా జీవితకాలం 365 రోజులు రెస్ట్ లేని పని ఈ ఇళ్ళ పని. మీరు ఒక్క మాట నీకు ఎలా ఉంది, తిన్నావా టయానికి నన్ను అడుగుతా అయిపోతుంది. తనకు వచ్చినప్పుడు 10 నిమిషాలు లేట్ అవుతే ఒక్క రోజుకి బయట తింటే మీకు ఏం కాదు. అనవసరంగా మీరు తిట్టి మీ వచ్చిన నొప్పుల కన్నా మీరు తిట్టే మాటలే తనకి చాలా పెయిన్గా అనిపిస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్.